జగనన్న పిలుపు మేరకు కడప విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అడిగి ఉండండి కొద్దిగా రండి. హలో రోజు గారు మీ ముందుకు వస్తున్నారు. కావున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జై వెల్లంపల్లి శ్రీనివాస్, జై జై వెల్లంపల్లి శ్రీనివాస్. సార్ పాంప్లెట్ ఇవ్వండి సార్. ఇంకో సైడ్ ఉండండి కదా మీరు. ఆయనకి ఇవ్వండి పాంప్లెట్, ఆయనకి ఇవ్వండి పాంప్లెట్, ఆయనకి ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు జగనన్న ముందుకు వస్తున్నారు. కావున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ ఈ కార్యక్రమం వైఎస్ఆర్ జోహార్, జోహార్ వైఎస్ఆర్, జోహార్, జై జగన్, జై జై జగన్, జై జగన్, జై జై జగన్, జై వెల్లంపల్లి శ్రీనివాస్, జై జై. ఫోన్ హలో 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 బాబు ఫోన్. అమ్మా ఒకసారి చూడరా. పగులుతున్న యువతరం నేడు నినాదంతో మీ ముందుకు వస్తున్నారు. కావున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జై జగన్, వద్దెల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వద్దెల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వద్దెల్లాలి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి నాయకత్వం, వద్దెల్లాలి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి నాయకత్వం. సార్ అట్లా సార్ కొద్దిగా బాగా మీకు ఆగింది ఎందుకన్నా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ గడప గడప కార్యక్రమం చేపట్టిన సందర్భంగా ఈరోజు మా 48వ డివిజను మా కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గారు పుణ్యశీల గారు డివిజన్ లో ఈ యొక్క గడప గడప కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దానికి అధ్యక్షులుగా మన శరత్ గారు, అదేవిధంగా మా పూర్ణమ్మ గారు, మా 35 డివిజన్ కార్పొరేటర్, అదేవిధంగా పైల సోమనాయుడు గారు, సంగీతరావు గారు, బొల్లా విజయ్ కుమార్ గారు, షేక్ ఆసిఫ్ గారు అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఉదయం 7 గంటలకు బిగిన్ చేస్తే ప్రతి వాళ్ళు కూడా ఎంత ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు మహిళలు గాని పెన్షన్ లేక ఇప్పుడు ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ అయితే కనుక పెన్షన్ లేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా చెప్తున్నారు. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం రావాలండి, ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం చేసే అరాచకాలు తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి ఏదైతే మేము పాంప్లెట్ పంచి పెడుతున్నామో ఈ యొక్క వాగ్దానాల్లో ఒక్కటి కూడా నెరవేర్చారంటే ఏ ఒక్కటి కూడా ఏదైతే బాబు వస్తే జాబ్ వస్తుందని కావచ్చు, అదేవిధంగా పెన్షన్లు మేము దాదాపు ఇన్నిచ్చామని చెప్పి ఎన్నో పెన్షన్లు తీసేసేయడం కావచ్చు ఈ రోజు. అదేవిధంగా డోక్రా మహిళలకైతే ఇంతవరకు పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పారు, కానీ దాంట్లో మీరు కండిషన్స్ పెట్టి ఎంతవరకు మాఫీ చేశారనేది కూడా మహిళలు చెప్తున్నారు ఈ రోజు.
ప్రతి ఒక్కళ్ళని కూడా మోసం చేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నారు. మాట్లాడితే అమరావతి అని చెప్తారు తప్ప అమరావతి కాదు, ఏమీ కాదు, భ్రమరావతి అని చెప్పినది ఈ రోజు ప్రజలందరికీ కూడా తెలిసే పరిస్థితి కనబడుతుంది. ఏదో నిన్న చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎప్పుడప్పుడు నిజాలు మాట్లాడతారని చెప్పని మాత్రం అర్థమైంది. ఏదైతే అసెంబ్లీ సాక్షిగా అవినీతిలోనూ అభివృద్ధిలో నెంబర్ 1 గా ఉందని చెప్పని రాష్ట్రం అని చెప్పని ఆయనకంతా ఆయన ఒప్పుకున్నాడు. ఆయన కొడుకు అయితే కనుక లోకేష్ బాబు గారు అయితే కనుక అన్ని కులాలు, అన్ని మతాలు, మత పిచ్చి ఉంది, మాకు కుల పిచ్చి ఉంది అని చెప్పని ఆయనంతా ఆయన ఒప్పుకున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, పేద ప్రజల కోసం ఏం చేస్తున్నారు. మాట్లాడితే క్యాపిటల్ చూపెడతారు, అమరావతి అని చెప్తారు, మాట్లాడితే సమ్మిట్ అని చెప్తారు. ప్రజల్ని మోసం చేసే విధంగా ఒకసారి మభ్య పెట్టారు తప్ప ప్రజల్ని మాటికి ప్రజలు మీ ఒకవేళ భ్రమలో ఉంటారని చెప్పి అనుకోవడం అది అసాధ్యం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం కష్టపడుతున్నారో తప్పకుండా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చే విధంగానే మీ యొక్క గడప గడప కార్యక్రమంలో ప్రతి ఒక్క ప్రజల నుంచి మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇది గమనించి ఎప్పటికైనా కానీ మీ ప్రజలకి ఏం చేస్తున్నారు, ప్రజలకి ఏం చేయబోతున్నారు అనేది ప్రజలు చెప్పండి తప్ప లేనిపోయిన వాగ్దానాలు చేసి ప్రజలు మాత్రం ఇబ్బంది పెట్టొద్దని చెప్పని తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామైన ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులకి, సీనియర్ నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. స్థానిక 48వ డివిజన్లో మరి మా కార్పొరేటర్స్, గౌరవ మాజీ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శులు, అలాగే అన్ని విభాగాల నాయకులు, మా డివిజన్ కన్వీనర్, మా డివిజన్ పెద్దలు అందరితో కలిసి ఈరోజు గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. అయితే వెళ్లిన ప్రతి చోట కూడా జగనన్న రావాలమ్మా, ఈ అరాచక ప్రభుత్వం అంతరించిపోవాలి అని చెప్పని ప్రతి ఒక్క గుమ్మల్లో కూడా జగనన్న తలవని వాళ్ళు లేరు. మరి ఖచ్చితంగా వచ్చేసారి జగనన్న ముఖ్యమంత్రి అవుతారని, ఈ ప్రజలందరి కష్టాలు తీరతాయని చెప్పని ప్రజలే చెప్తున్నారు. మరి ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్ పార్టీ డివిజన్లన్నా కూడా ఈ యొక్క ప్రభుత్వం వివక్షత చూపిస్తూ చిన్న చిన్న పనులకు సైతం కొరవలు పెడుతూ మరి చాలా ఇబ్బందులు పాలు చేస్తోంది. మరి ఇటువంటి స్వార్థపూరిత ప్రభుత్వానికి తప్పకుండా మేమే బుద్ధి చెప్తాం, త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని ప్రజలే చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున చాలా ఘనంగా ఈ రోజు ఇక్కడ గడప గడప కార్యక్రమం ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు 48వ డివిజన్లో పుణ్యశీల గారి ఆధ్వర్యంలో సిటీ అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ గడప గడప కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుంది. అలాగే ఇక్కడ ప్రతి గడపకి వెళ్లి తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడున్న ప్రధానమైన సమస్యలు పెన్షన్లు కానివ్వండి, వృద్ధులు ఏదైతే మబ్బు పెట్టి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారో మహిళలకి డ్వాక్రా రుణమాఫీ అని, లేకపోతే వితంతులకు గాని వికలాంగులకు గాని పెన్షన్లు అని చెప్పేసి హామీలు ఇచ్చి వచ్చారో ఏదేదో నామమాత్రం చేయడమే తప్ప ఏదో తూతు మంత్రంగా నడుపుతుంది. కానీ ప్రభుత్వం ఏదో ఉరగదీద్దాం అనుకున్నారు కానీ అన్ని మాయమాటలు అబద్దాలతోనే సాగిస్తున్నారు. అలాగే నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఏదో మేము ఎమ్మెల్సీ ఎలక్షన్ లో సాధించామని అనుకుంటున్నారు కానీ అది డబ్బు ప్రభావమే. కానీ ప్రజాక్షేత్రంలోకి రండి, మీరు ఎవరైతే 21 ఎమ్మెల్యేలు గెలిచారో, ఎవరైతే 21 ఎమ్మెల్యేలు మీరు తీసుకున్నారో మా నుంచి, ఆ ఎమ్మెల్యేలని మీకు దమ్ము ధైర్యం ఉంటే మళ్లీ ప్రజాక్షేత్రంలో తీసుకొచ్చి నిలబెట్టిన తర్వాత మీ దమ్మేంటో ఆ ప్రజలే నిర్ణయిస్తారు. ఒకటే చెప్తున్నాను, ఏదో 20 ఎమ్మెల్సీ ఎలక్షన్ లో గెలిచేశామని చెప్పేసి భ్రమలో ఉన్నారేమో తప్ప ఈ ప్రజాక్షేత్రంలో ఇప్పుడైనా సరే మా తరపు నుంచి, మేము వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి మేము సవాల్ ఇస్తున్నాం. 21 మంది ఎమ్మెల్యేలు మీకు ఏమాత్రం దమ్ము ధైర్యం ఉంటే 21 ఎమ్మెల్యేలు మీరు రాజీనామా చేయించి ఇప్పుడు గెలిపించండి. ప్రజాక్షేత్రంలో తీర్పు ఏంటో మేము తెలియజేస్తాం. మా వైఎస్ఆర్ పార్టీ దమ్మేంటో తెలియజేస్తాం. మరీ చెప్తున్నాం, 2019లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఈ ప్రజా తీర్పు అని చెప్పేసి నేను మీకు ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను.